ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి దక్కుతుంది. ఇక ఐదవ విషయం, ఇంతకుముందు ప్రవక్తలు జాతుల వద్దకు వచ్చేవారు. అంటే ఇంతకుముందు ప్రవక్తలు ఈ యొక్క ఇజ్రాయిల్ దగ్గరికి కానీ ఇంకా వేరే ఇంకా కొన్ని ప్రాంతాల దగ్గరికి మాత్రమే వారి కోసమే వచ్చేవారు. ఉదాహరణకి అబ్రహాం ప్రవక్త గారు ఒక దగ్గర ఉంటే లూత్ అలైహిస్సలాం గారు ఒక దగ్గర, ఇలా కొన్ని ఏరియాలకు మాత్రమే కొంతమంది ప్రవక్తలు వచ్చేవారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మొత్తం మానవాళి కోసం మరియు ప్రపంచపు అంతిమ దినం వరకు కూడా ఈ యొక్క మొత్తానికి కూడా ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఇక ఆరవ విషయం ఏమిటి అంటే శుభవచనాలు, ఖురాన్ మరియు అనేక రకాల మరి ఈ యొక్క ప్రత్యేకతలు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి ఇవ్వబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అల్లాను ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు? అనేక ప్రార్థనలు చేశారు. దాంట్లో ఒక ప్రార్థన ఏమిటంటే ఈ యొక్క సమాజాన్ని కరువు కాటకాల ద్వారా నాశనం చేయవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అల్లాని ప్రార్థించారు. మరియు ఈ యొక్క ఉమ్మత్ మొత్తాన్ని ఒకటేసారి ముంపునకు గురి చేసి వారిని నాశనం చేయవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అల్లాని ప్రార్థించారు. మరియు ఈ యొక్క సమాజం ఒకరికి ఒకరు మరి వారు అన్యాయాలు చేసుకొని మరి వారు నాశనం కావద్దు అని అల్లాని ప్రార్థించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక సాక్షి అని, ఆయన అనేక సంఘటనలకు మరియు యొక్క ప్రవక్తలకు మరి ఆయనకి ఈ యొక్క ప్రపంచంలో అనేక విషయాలకి ఆయన ఒక అల్లాకి మరి ఒక సాక్షి అని ఖురాన్లో 33వ అధ్యాయంలో 45వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఆయన ఒక సాక్షి, ఆయన శుభవార్త ఇచ్చేవాడు, ఆయన హెచ్చరించేవాడు. మానవులకు మరి మంచి చేసుకున్న వారికి స్వర్గానికి వెళ్ళే శుభవార్త ఇచ్చేవారు. మరియు ఈ యొక్క మంచి అంటే ఈ యొక్క చెడు జీవితాన్ని గడిపే వారికి నరకం ఉంది అనేది హెచ్చరించేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క ప్రవక్త, చివరి ప్రవక్త. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మరి ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. అదేమిటి అంటే ముతవక్కిల్. ఆయనకి ఇంకొక పేరు ముతవక్కిల్. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆయన దుర్గుణాలు కలవాడు, చెడు గుణాలు కలవాడు కాదు. ఆయన కఠిన హృదయం కలవాడు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు బజారులలో, వీధులలో కల్లోలాన్ని సృష్టించేవాడు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెడు ద్వారా తొలగించేవాడు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెడును కూడా మంచి ద్వారా తొలగించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అతడు క్షమించేవాడుగా ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెడు చేసే వారి కోసం కూడా ఆయన అల్లాని క్షమాపణ కోరేవారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అందరికంటే ముందు అల్హమ్దులిల్లా ఆయన అల్లాని ఎక్కువగా క్షమాపణ అడుగుతూ ఉండేవారు, అస్తగ్ఫిరుల్లాహ్ అని. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు